ఆరు గుర్తుకే జై కేసీఆర్. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత బోధన్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షులైనటువంటి సోదరిమణి మా సోదరి షకీల్ ఆమీర్ గారి యొక్క భార్య సత్యమణి గౌరవనీయులు ఆయేషా ఫాతిమా గారు, అదేవిధంగా మా అన్న జిల్లాలో ఎమ్మెల్సీగా సేవలందించినటువంటి పెద్దలు మన మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు విధివడన్న గారు, అదేవిధంగా ఈ బోధన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మన జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన గారు విఠలరావు గారు, అదేవిధంగా మన రవీందర్ యాదవ్ గారు, గిరిజావర్ గంగారెడ్డి గారు, రవికిరణ్ గారు, అదేవిధంగా దేశాయ్ గారు, నక్కలింగన్న గారు, బీర్కూర్ బుచ్చి గారు, గంగారెడ్డి, మాధవ్ నాగన్పల్లి, రజాక్ గారు, ఉత్తర సత్యనారాయణ గారు, స్వామి గారు, అశ్వాక్ గారు, బెంజర్ గంగారాం గారు, రఫీద్దీన్ గారు, ఇంతియాజ్ గారు, స్వామి గారు, దాస్ గారు, ఉన్నటువంటి బోధన్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మా ప్రెస్ రిపోర్టర్స్, ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు, మా అన్నలకు, మా అమ్మలకు, और मुस्लिम भाइयों को अस्सलाम वालेकुम और నమస్కారం తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఎక్కడ వెళ్ళినా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జత్తాలు వెళ్ళినా, కోట్ల వెళ్ళినా, మెట్టుపల్లి వెళ్ళినా, బాల్కొండ వెళ్ళాను, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో ప్రతిరోజు తిరుగుతున్నా. దాదాపు నెల 15 రోజుల నుంచి నిగూఢంగా ఈ ప్రాంతం తిరుగుతున్నాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తామని, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చెల్లించి అనవసరంగా కేసీఆర్ మేము అనవసరంగా దించేసినాము, ఆయన నొడగొట్టాము, తప్పు జరిగింది. ఈ రాష్ట్రంలో 4-5 నెలల క్రితం ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానం ఇచ్చి చూటా రాజా గారికి 6 గ్యారెంటీలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి కేసీఆర్ కంటే 2 అంతలు మేము వాగ్దానం చేస్తున్నాము, ఇస్తామని చెప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు. 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఏం మార్పు వచ్చిందో అక్కడ పెడుతున్నాను. అమ్మ నేను అడిగితే కొన్ని విషయాలు చెప్పాలి. 5 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 కలుపుకొని తులం బంగారం ఇస్తున్నారు. ఇచ్చిన తులం బంగారం ఇచ్చిందా? అమ్మ తిరిగిట్లా सोना తిరిగి ఇచ్చిన सोना తిరిగిట్లా నాది. और पेंशन कितने देते बोले? पेंशन 4,000 देते बोले. 4 बार पेंशन इस्ताना इतना पेंशन वही केसीआर जमाना चल रहा है, वही 2,000 आ रहा है. हर औरत बच्ची को घर में कितने भी ले दो और सबको 2,500 रुपये देते बोले. 2,500 दिए क्या? पेंशन 2,000 रुपये नहीं दिए. और రైతాంగానికి రైతులకు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు ఇస్తాను. కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాను చెప్పాడు. ఇచ్చిన 15,000 వచ్చిన అందరికీ రైతు బంధు వచ్చినాయా? చేతులు ఎవరు రాలేదని చెప్పారు, రాలే. మరి ఎందుకు ప్రభుత్వం మనకు? ఈ ప్రభుత్వం అవసరమా? కరెంట్ ప్రభుత్వం రాలేదా? రోజు ఎన్నిసార్లు అవుతుంది కరెంటు? రోజుకు 5 సార్లు పోతుంది కరెంటు. పోతుందా లేదా? మరి ఎప్పుడన్నా పోయిందా కేసీఆర్ సమానంలో? పోలేదు. కొన్ని మనం ఇస్తున్నాం అందరూ కూడా. ఒకవేళ ఈరోజు షకీల్ ఆమీర్ ఉంటే ఈరోజు మన దగ్గర
షకీల్ భాయ్ ఉంటే ఇక్కడ ఎంతకంటే 200 మంది వస్తారు ఇక్కడ. ఆయన మీద అంత ప్రేమ. కేవలం 15 మంది ఓడిపోయినాడు. ఆయన ఓడి గెలిచినాడు. ఇవాళ ఏమవుతుంది, షకీల్ భూజన్కి వస్తే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడుతున్న భయంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాకుండా చేసి పోలీసులు పెడుతున్నారు. షకీల్ కొడుకు మీద కూడా అనవసరంగా బాధపెట్టి జైలు పంపించి ఇబ్బంది పెట్టి మా ఆడకూతుని ఇబ్బంది పెట్టిండు ఆయేషా ఫాతిమా గారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే పోలీసు రాజ్యం వచ్చినట్టే ఉంది. ఇవాళ 10 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ఉండే ఎప్పుడైనా పోలీసులు కేసు పెట్టిందా, పోలీసులు బెదిరించిందా? కానీ ఈ ప్రాంతంలో అనుకోకుండా గెలిచిన సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులు అడ్డం పెట్టుకుని ఇంకా చెప్తున్నాడు ఆయన, నాకు హోమ్ మినిస్టర్ వస్తుంది, ఏం చేస్తే హోమ్ మినిస్టర్ వస్తే ఎన్కౌంటర్ చేస్తావా, ప్రజలు చంపిస్తావాను, ప్రజలు జైల్లో వేస్తావాను, లాకప్లో వేస్తావా, ఇంకేం పని చేస్తున్నావు? నీ మాటలు మొత్తం చుట్టా మాటలు. నేను దయచేసి చెప్తాను ఇక్కడ వాళ్ళకు. ఇదే సుదర్శన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, ఏమన్నా పెట్టింది ప్రాంతానికి? నేను అడుగుతున్నాను మీకు, ఈ ప్రాంతంలో ఏం జరిగింది డెవలప్మెంట్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది 10 ఏళ్లలో. డబుల్ రోడ్డు కానీ, మరి సాగునీరు కానీ, కరెంటు కానీ, పెన్షన్లు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని సరైన వేళ్ళు కొనుగోలు చేసి వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ ఏం జరుగుతుంది మనకు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు పండించిన పంట సగం పంట ప్రైవేట్ వ్యాపారస్తులు అమ్ముకున్నారు, సగం పంట కొనే పరిస్థితులు లేరు. భయపడుతున్నారు రైతులు. గవర్నమెంట్ కొంటే పైసలు ఇష్టం లేదో అని భయపడుతున్నారు. గవర్నమెంట్ అమ్ముతలేరు వాళ్ళు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇవాళ చూస్తున్నాం మనం, సాగునీరు తక్కువ వస్తలేదు, మనకు త్రాగునీరు కూడా రాదు మనకు. ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం. కానీ గెలిచిన కాంగ్రెస్ నాయకులు ఏవైతే హామీలు ఇచ్చిండో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేమని వస్తూ ఉన్నారు. మనకు మీకు మనవి చేస్తున్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు ఏమని వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీసడానికి గట్టిగా మీరు మాకు ఇచ్చే హామీ ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, రైతు బంధు 15,000 ఇవ్వండి, అవన్నీ ఇస్తేనే ఓట్లు ఇస్తాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వేస్తున్నా వేయండి మీరు దయచేసి. అలా చేస్తేనే వాళ్ళ గుణం వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా మీ అందరికీ కూడా. అదే కాకుండా మీరు దయచేసి ఆలోచించాలి. విషయం ఏంటంటే, నేను బాన్స్వాడ ఎమ్మెల్యే చేస్తున్నాను. బాన్స్వాడ ఎమ్మెల్యే చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ 45, అదే కదా డిస్ట్రిబ్యూటర్ 45 ఆ కెనాల్ను, అదే కాకుండా నిజాం సార్ మెయిన్ కెనాల్ను సిమెంట్ లైనింగ్ చేయించి 550 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ లైనింగ్ చేసి ఈ ప్రాంతం నీళ్ళు అందించి పెడుతున్నాను. దయచేసి ఆలోచించాలి మీరు. ఒక 5 సంవత్సరాలు ఉన్న బాన్స్వాడలో, 5 సంవత్సరాల బాన్స్వాడలో డబల్ రోడ్లు చేసిన, కెనాల్ బాగా చేయించిన, మెయిన్ కెనాల్ బాగా చేయించిన, డిస్ట్రిబ్యూటర్లు బాగా చేయించిన, మంచిర్యాల మీద 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాను. 1 కాదు 2 కాదు, 5 ఏళ్ల కాలంలో విపరీతంగా డెవలప్ చేసినాం మనం. మరి అదే సుదర్శన్ రెడ్డి గతంలో 5 ఏళ్ళు మంత్రి అయ్యిండు. ఎందుకు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదు? ఓన్లీ ఆయన దృష్టి అంతా ఎవడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఎవడు కారు కొనుక్కున్నాడు, ఎవడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, వాడిని ఈర్ష తప్ప తాను ఒక్కడే బాగుపడాలా, ఇతరులు బాగుపడద్దు, అందరు బిచాలాగా ఉండాలా, నేను ఒక్కడిని దొరలాగా ఉండాలనుకునే వ్యక్తి దురదృష్టం. ఈ ప్రాంతంలో గరీబ్ గాలను చూసే వ్యక్తి ఓడిపోవడం, గరీబ్ గాలను దూరంగా వచ్చే వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టం. నేను చెప్తున్న ఆ వ్యక్తి కూడా సుదర్శన్ రెడ్డి నిజస్వరూపం చెప్తున్నాను మీకు. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ల కిందట జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం చేసిందో మీకు తెలుసు. కవితమ్మను ఓడగొట్టడానికి ఈ వ్యక్తి, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్లమెంటరీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి, వాళ్ళ ఇద్దరి స్నేహితుడు డి శ్రీనివాస్ కొడుకే అరవింద్, బీజేపీ అభ్యర్థి, అరవింద్కి ఓటు వేసిన వ్యక్తులు
వీళ్ళిద్దరు కావాలని ప్రశ్నిస్తున్నాను. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటారు, సెక్యులర్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఈ ఇద్దరు సెక్యులర్ లేనటువంటి వ్యక్తులు గత 5 ఏళ్ల క్రిందట కవితను ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఓటు ఇచ్చిన వ్యక్తులు ఈ వ్యక్తులు కాదని అడుగుతున్నాను నేను. తెలుసా మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీకి వేయించి మరి అరవింద్ గెలిపించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళేం చెప్తున్నా మీ అందుకే ఈరోజు కూడా చెప్తున్నా, జీవన్ రెడ్డి కానీ అరవింద్ కానీ ఇద్దరు దోస్తులు, అంకుల్ ఇద్దరు ముగ్గురు అంకులు. ఈ అంకులు కలిసి వాళ్ళు అనుకుంటున్నారు అయితే బీజేపీ అయినా గెలాలా లేదా కాంగ్రెస్ అయినా గెలాలనుకుంటున్నారు. వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ గెలవద్దనే విషయం చెప్తా ఉన్నారు. నేను దయచేసి చెప్తున్నా, ఇద్దరు మోసగాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. ఎవడైతే బీజేపీ నుంచి గెలిచిండో అరవింద్ 5 రోజుల్లో పాస్పోర్ట్ తెస్తున్నాడు. ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు. ప్రభుత్వం స్టార్ట్ చేయకుంటే నా సొంత డబ్బుతో ఓపెన్ చేస్తా అని చెప్పిండు. సొంత డబ్బుతో లేదు, గవర్నమెంట్ లేదు, పాస్పోర్ట్ లేదు. వాడొక జూటాకోర్, ఈ జూటాకోర్లు కలిసి జనాన్ని మోసం చేస్తూ గెలుస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఇవాళ నిజాయితీ ఉన్న వ్యక్తిని నేను, 100% సెక్యులర్ మనిషిని నేను, ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని ఆదుకున్న వ్యక్తిని నేను. ఈ రోజుల్లో మరి ఇబ్బందులు ఉండి మన ప్రజల కోసం బయలుదేరిన కేసీఆర్ గారు బస్ యాత్ర పెట్టుకొని, అధికారం లేకున్నా అధికారంలో వచ్చిన వ్యక్తులు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో తన కాలు ఇరిగిపోయినా దాన్ని అతికిన తర్వాత బస్ యాత్ర చేస్తున్న మన కోసం. అలాంటి వ్యక్తపడుతున్న బాధల్ని మనం అర్థం చేసుకోవాలా. వారు నా మీద నమ్మకం ఉంచి ఈ 6-7 నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థిగా నాకు సీట్ ఇచ్చింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. మీ అందరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఎంపీ గెలుస్తాను. గతంలో ఎంపీ కాకుండా నేను గెలిస్తే ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. అవి ఏంటంటే, దేశంలో బీజేపీలు చెప్తున్నారు దేశంలో 64 ఫ్యాక్టరీలు తెరిపించమంటున్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించలేదు వాళ్ళు. నేను అడుగుతున్నా. రెండవది బోధన్ నుంచి బీదర్ రోడ్, బోధన్ నుంచి బీదర్ రోడ్ రైల్వే లైన్ కావాలంటున్నారు. తప్పకుండా నేను సాధిస్తాను మనం వేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నిజామాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ స్టార్ట్ అయింది కానీ రావడం లేదు. ఇక్కడికి టికెట్ కొంటున్నారు కానీ ట్రైన్ రాదు. అదే మన నిజామాబాద్ వెళ్ళి ఎక్కుతున్నారు తిరుపతికి, అది కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రెండోది బోధన్ నుంచి మన ఇదేంటండి ఇది బోధన్ నుంచి మిర్జాపల్లి, బోధన్ నుంచి మిర్జాపూర్ ట్రైన్ అవుతుంది, బంద్ అయిపోయిందని చెప్తారు. అది కూడా స్టార్ట్ చేపిస్తా అని చెప్పి మనం వేస్తున్నాం. అదేవిధంగా మన ఇద్దరు బీజేపీ మరి కాంగ్రెస్, ఈయన సుదర్శన్ రెడ్డి అంటున్నాడు మా ప్రభుత్వం వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను. ఈ మాట చెప్పబట్టి 2014 నుంచి చెప్తున్నారు వీళ్ళు. దాదాపుగా 2004 నుంచి చెప్తున్నారు వాళ్ళు. 20 ఏళ్ళ కింద చెప్పాడు సుదర్శన్ రెడ్డి. 20 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి. ఓట్లు వేసుకుని పోతున్నాడు తప్ప షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తలేడు. నేను మనవి చేస్తున్నాను మీకు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి కమిటీ చైర్మన్గా పోచారం శ్రీనివాసరావు గారికి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మహారాష్ట్ర పంపించడం జరిగింది. మహారాష్ట్ర వెళ్ళి స్టడీ చేస్తాను నేను. స్టడీ చేసి వచ్చి సీఎం గారికి సబ్మిట్ చేస్తే వారన్నారు ఒకటే మాట, ప్రైవేట్ వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఇచ్చే డబ్బులు ఇచ్చేస్తాను నేను. ఇంకో 500 కోట్లు ఖర్చు పెడతా, రిపేర్ చేపిస్తా, కొత్త మిషన్ పెడతా షుగర్ ఫ్యాక్టరీలో. మీ రైతులు సొసైటీ చేసుకుని ఉండండి, మీకు ఇస్తాను నడిపించుకోమని చెప్పారు. అంత ఉదారంగా వారు చెప్పినా రైతులు ఒప్పుకోలేదు. కాబట్టి ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూస్తున్నారు. ఇవాళ అదే మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గతంలో కూడా ఉండే, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే. ఆ జమాన్లో కూడా నేను కూడా హౌస్ కమిటీ మెంబర్ను, సుదర్శన్ రెడ్డి హౌస్ కమిటీ మెంబర్, సుదర్శన్ రెడ్డి అండ్ జీవన్ రెడ్డి మెంబర్, రత్నాకర్ రావు నాయకత్వంలో హౌస్ కమిటీ వేసాను. హౌస్ కమిటీ వేసి
ప్రైవేట్ చేసేసి గవర్నమెంట్ నడిపిస్తామని చెప్పారు. కానీ ఆ పని వాళ్ళు చేయలేదు. ప్రభుత్వం ఉన్న చేయలేదు. వాళ్ళు ఇవాళ చేస్తా అంటారు. చేస్తాను గెలిచిన కాబట్టి చేయండి, ఎవరొద్దంటారు. చేయండి, సంతోషం మాకు. చేయకపోతే మాత్రం ఈ ప్రాంతాల్లో తిరిగేది వాళ్ళు తిరిగితే నిలదీయాలి. నేను చెప్తున్నా మీ అందరు కూడా. ఓన్లీ అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తుల ఇద్దరు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు సమయం వచ్చింది మనకు. ఈ నెల 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, పోలింగ్ ఉంది. మీ అందరు దయచేసి చెప్తున్నా, మీ అందరు కూడా బీజేపీకి మరియు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేస్తే తప్పకుండా ఇద్దరికి సిగ్గు బుద్ధి రెండు కూడా వస్తాయని చెప్పి మనవి చేస్తూ, మరి వల్ల నేను మనవి చేస్తున్న అందరికీ కూడా ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను గతంలో 4 సార్లు ఉన్నా. బాన్సువాడలో ఉన్నా, నిజామాబాద్ రూరల్లో ఉన్నా, ఆర్బన్లో ఉన్నా. ఎక్స్పీరియన్స్ బాగుంది నాకు. ఏ విధంగా కేంద్రం ద్వారా నిధులు తీసుకురావాలని నాకు బాగా తెలుసు. పాస్పోర్ట్ అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది దుబాయ్, మస్కట్, గల్ఫ్ వెళ్ళినటువంటి యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాపం ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. మరి నకిలీ ఏజెంట్ల బారిన పడి జైల్లో మొక్కుతున్న వాళ్ళు చాలామంది. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు వాళ్ళకు. చనిపోయిన శవాలు తెచ్చే పరిస్థితులు లేవు మనం. ఇవన్నీ కూడా గతంలో మరి గెలిచినటువంటి అరవింద్ చెప్పిండు. గల్ఫ్ పాలసీ తీసుకొని వస్తున్నాడు. గల్ఫ్ పాలసీ తీసుకురావడం కాకుండా వాళ్ళ ఇంట్లో కాల్ సెంటర్ పెడతానని చెప్పిండు. కాల్ సెంటర్ లేదు, గల్ఫ్ పాలసీ లేదు. తప్పకుండా నేను గెలిస్తే గల్ఫ్ పాలసీ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో గల్ఫ్కి ఉన్నటువంటి యువకులు ఉన్నారో, యువకులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఎంపీలను పట్టుకొని ఆ ఎంపీలను కూడా తీసుకొని తప్పకుండా కేంద్రానికి ఒత్తిడి తీసుకొచ్చి గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా కాల్ సెంటర్ కూడా పెట్టిస్తారు ప్రభుత్వం ద్వారా. ఎవరి కష్టం వచ్చినా కాల్ చేస్తే అనుకునే విధంగా చేస్తాను కూడా తెలియజేస్తూ, మరి దయచేసి మేము మనం చేస్తున్నాం. నేను మీ వాడిని, మన ప్రాంతం వాడిని, ఈ మధ్యలో తిరిగిన వాడిని. బోధనలో ఉన్న వాళ్ళు కానీ, మరి బాన్స్వాడ ఉన్నప్పుడు ఓట్పల్లి, మరి చాలా 5-6 గ్రామాలు కూడా ఉన్నాయి దీనిలో. మన ఎరాజపల్లి, ఇంకా సంగం, భవానీపేట్, మినార్పల్లి, ఈ గ్రామానికి కూడా నాకే ఉన్న బాన్స్వాడ ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనియన్ ప్రెసిడెంట్గా నేను పనిచేసాను. నేను ఎన్ఎస్పీ యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు గవర్నమెంట్ బాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీ మూసేస్తే మరి ధర్నాలు చేసి బెదిరించి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసిన వ్యక్తిని నేను. ఇవన్నీ కూడా చాలామంది తెలుసు. నేను మీ వాడిని, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని. దయచేసి చెప్తున్నా, ఒక్క ఓటు కూడా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వేయకుండా, వాళ్ళ మాటలు నమ్మకుండా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అత్యధికమైన వేలాడుతూ గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. मेरा मुस्लिम भाई और बहनों, ज़्यादा से लोग जो है यहाँ पर माइनॉरिटीज है, मेरा एक ही मारूजा है आप लोगों से। और मेरा एक ही मारूजा है आप लोगों से, ये कांग्रेस के लोग और बीजेपी के लोग, बीजेपी को तो आप लोग खाते वोट नहीं डालते, मुझे मालूम है, वोट डालते नहीं आप लोग। थोड़े चंद लोग बड़े लोगों के नाम पर आप लोग पास आते। बीजेपी को वोट नहीं डालना, बीजेपी नहीं जीतना बोले तो अपन नेशनल पार्टी डालना बोल के बात बोलते हैं। ये समझना चाहिए। मैं ये कहना चाह रहा हूँ, बीआरएस पार्टी के सिर्फ बीआरएस पार्टी बीजेपी से लड़ेंगे। कांग्रेस पार्टी बहुत कमजोर हो गया। कांग्रेस पार्टी देश में कमजोर हो गया। इसलिए कमजोर हो गया कि वो लोग लड़ नहीं सकते बीजेपी से। जो लड़ रहे वो लोग बीआरएस पार्टी का लीडर केसीआर साहब लड़ रहे, और केजरीवाल साहब लड़ रहे, शिबू सोरेन लड़ रहे। जो रीजनल पार्टी के लीडर हैं वो लोग लड़ रहे सिर्फ मोदी से। जो लोग लड़ रहे वो लोग जेल भिजा दे रहे। जेल जाने वाले अपोजिशन लीडर वो रीजनल पार्टी वाले हैं। कांग्रेस पार्टी वाले वीक हो गए बोल के
वो लोग नहीं चाहिए मोदी। मैं इसलिए कहना चाह रहा हूँ ये लड़ाई कंटिन्यू रहेंगे और ये लड़ाई जो है मोदी को जो उतारने तक भी ये लड़ाई जारी रहेंगे बोल के आपको बात देता हूँ। मेरा जीतने के बाद मेरे जीतने का वास्ते यहाँ से चंद लोग मुस्लिम कोड़गे चंद लोग हमारे मुस्लिम भाइयों कोड़गे दरगाह तक पैदल चलने का वो लोग अल्लाह को जो है रिक्वेस्ट करें और वो लोग मैं शुक्रिया अदा कर रहा हूँ, बहुत बहुत शुक्रिया। यहाँ पर जीतने के बाद एमपी जीतने के बाद हर महीना 2 दिन 2 दिन आऊँगा, हमारे शकील साहब के घर में बैठूंगा, आप लोग जो भी मसाइल है हल करने की कोशिश करूँगा। आप लोग किसी चक्कर में नहीं जाना चाहिए, आगे कुछ भी बोलते रहते हो लोग। ये लोग कांग्रेस वाले क्या समझ रहे बोले तो मुस्लिम का वोट जो है उनका बैंक समझ रहे, मुस्लिम गरज से जो है वोट डालते समझ रहे लोग। गरज पड़ने की जरूरत नहीं आप लोगों को, आप लोग का जो है सेवा करने वाले बीआरएस पार्टी है, दूसरा कुछ नहीं है, कोई भी नहीं है। मैं रिक्वेस्ट कर रहा हूँ आप लोगों से, मैं जीतने के बाद हर 1 महीना 2 बार हर कांग्रेस में रहूंगा। मैं वो लोगों से भागता नहीं, मैं जाके दिल्ली में नहीं बैठता। मैं जब तक पार्लियामेंट चलता, पार्लियामेंट चले उस टाइम पे दिल्ली में रहूंगा, पार्लियामेंट बंद होते ही गली में रहूंगा। मैं गली में रहूंगा, गांव में रहूंगा। मैं शुक्रिया बहुत बहुत, थैंक यू वेरी मच। कार का निशान को कार गुर्तु के जय तेलंगाना।